హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు మనం కరకరలాడే చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చామదుంపల్ని గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ గిన్నెలోనే ఉడకపెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలంటే 1-2 విజిల్స్ దాకా పెట్టుకుంటే సరిపోతుంది. చామదుంపలు అనేవి 70% ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడకకూడదు. ఇప్పుడు పైన తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి, మరీ సన్నగా కట్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కల్ని ఇందులోకి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకొని 7 to 8 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 70% దాకా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 రెమ్మ కరివేపాకు, 3 వెల్లుల్లి, 1 ఎండుమిరపకాయ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల కొబ్బరికారం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొబ్బరికారం లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకవేళ కొబ్బరి తురుమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, వేడి వేడిగా ఎంతో కరకరలాడుతూ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. దేంతో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.